భారత్ 180 న్యూస్ కి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8 ఏళ్లు వచ్చేసరికి అపారమైన జ్ఞానం సంపాదించుకున్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన జ్ఞాన సముపార్జన కోసం దేశ సంచారం చేశారు. ఆ తరువాత భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తాళపత్ర గ్రంథాల్లో రచించారు. ఆయన చెప్పిన మాటల్లో చాలా వరకు నిజమయ్యాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునకపల్లి మండలం సీతారామపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో జొన్నలగంట వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి తుడుస్తూ ఇంటి ఆవరణలో ఓ చింత మొక్క కదలడాన్ని గమనించింది. మొక్క పక్కనే ఏమైనా క్రిమికీటకాలు గాని విషసర్పాలు గాని ఉన్నాయేమోనని భర్తని మస్తానని పిలిచింది. భార్యాభర్తలు ఇద్దరు మొక్క చుట్టూ శుభ్రం చేసి చూశారు. ఏ క్రిమికీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ ఆశ్చర్యపోయే విధంగా కనిపించింది. ఈ విషయం ఊరంతా పాకింది. దీంతో గ్రామస్తులంతా గుండ్రంగా తిరుగుతున్న చింత మొక్కను చూడడానికి ఎగబడ్డారు. ఇది చూసిన వారిలో కొంతమంది భయంతో ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందంటూ కొందరంటున్నారు.